అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పవే ప్రేమ పాట 35 విందాం. ఒరే శివ, నీ చెల్లిని చూపించాను, మరి నా చెల్లిని ఎప్పుడు చూపిస్తావు అన్నాడు అనుని డైవర్ట్ చేయడానికి కృష్ణ. ఆ మాట విన్నాను కొట్టేదల్లా ఆపేసి చెల్లేంటి అని అడిగింది అర్థం కాక. మీ అన్నయ్య గారు త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడహో అంటూ అరిచాడు కృష్ణ. నిజమా అంటూ అను 1000 బల్బుల కాంతితో చూస్తుంటే అవును తలూపాడు శివ నవ్వుతూ. సో హ్యాపీ అన్నయ్య, కంగ్రాచులేషన్స్ రా అంటూ ఫుల్ మతాబులా వెలిగిపోతోంది అను ముఖం. మరే మీ అన్నయ్య చాలా కహాని నడిపాడు అన్నాడు నవ్వుతూ కృష్ణ. ఏం చేశాడు అందాను. లాస్ట్ ఇయర్ జాబ్లో జాయిన్ అయ్యాడా పిల్లాడు. కొద్ది రోజులకే మా చెల్లిని చూసి మొట్టమొదటిసారి పట్టపగటి వేళ ఎదురైంది చందమామ అంటూ సైలెంట్గా పాటేసుకున్నాడు. ఆ తర్వాత దగ్గరగారా దగ్గరగారా అంటూ క్లోజప్ అయ్యి మై హార్ట్ ఈస్ బీటింగ్ అదోలా తెలుసుకోవా మరి అంటూ అమ్మాయికి చెప్పగానే నువ్వంటే చాలా ఇష్టమే నాకు కూడా అని లియానాలా చెంతవాలిందామె. ఇంకేముంది, ఇంట్లో చెప్పగానే శతమానం భవతి అని దీవించారు అన్నాడు కృష్ణ. ఈ మాటలు విన్న శివ రే మరీ అంత సినిమాటిక్గా చెప్పాలా అన్నాడు ముఖం అదోలా పెట్టుకుని. నీది క్రియేటివ్ జాబ్ కదరా, ఈ మాత్రం హైప్ కావాలి అన్నాడు నవ్వుతూ కృష్ణ. ఇచ్చిన ఎలివేషన్ చాలు, మా అన్నయ్యని ఆట పట్టించుకో అంటూ వార్నింగ్లా చెప్పిందాను. దెబ్బకు నోరు మూసి కోపంగా చూస్తున్నాడు కృష్ణ. ఏంట్రా బాబు ఆ ఫేస్, చూస్తేనే భయపడేలా ఉన్నావు అన్నాడు ఫోటో తీయడానికి ట్రై చేస్తూ. ఆ మాటకి మరింత ఉడుక్కుని ఫోన్ లాగేసుకున్నాడు కృష్ణ. వదిలే కానీ మా వదిన పిక్ చూపించు అందాను. ఇస్తారు మరి పో అన్నాడు ఫోన్ వెనక్కి పడుతూ కృష్ణ. అన్నయ్య తీసుకోవా అని స్వీట్గా అడిగిందాను. అలాగే అని అభయమిస్తూ తీసుకోవాలని ప్రయత్నిస్తే కృష్ణ పరుగందుకున్నాడు. ఎంత ట్రై చేసినా కృష్ణ దొరకలేదు. ఇక ఆయాసం వచ్చి కూర్చున్నాడు. ఇంతలో కృష్ణ చేతిలో ఫోన్ మోగింది. ఎవర్రా అన్నాడు నీరసంగా శివ. భాను అంట అనగానే శివ అలర్ట్ అయ్యాడు ఇవ్వమని. భాను అంటే అంది అను. ఏమో మీ అన్నయ్యనే అడుగు, పేరు పక్కనే 2 కూడా ఉన్నాయి అన్నాడు నవ్వుతూ. దాంతో అను మ్యాటర్ అర్థమై హో వదినా అంది ఆనందంగా. శివకి ఫోన్ ఇవ్వగానే కాల్ మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడతా అని అను లాక్కోబోతుంటే కృష్ణ అవను పట్టుకుని బెడ్రూమ్లోకి తీసుకొచ్చేశాడు. లోపలికి వచ్చాక విడిపించుకోవడానికి ట్రై చేసింది అను. ఎందుకిలా తీసుకొచ్చావు, అన్నయ్య ఏమనుకుంటాడు అందాను. ఏం లేదు, ఫస్టే మీ వదంతో ఫోన్లో ఎందుకు డైరెక్ట్గా మాట్లాడతావని అన్నాడు చెయ్యొదిలేస్తూ కృష్ణ. ఇది అక్కడే చెప్పొచ్చుగా, దానికింత బిల్డప్ ఎందుకు అడిగింది మంచం మీద కూర్చుంటూ. ఏం చేయను, జింక పిల్లల మీ అన్న వెనక పడుతున్నావుగా, నా మాట వినపడదేమో అని ఇలా చేశాను అన్నాడు కృష్ణ. థ్యాంక్ యూ అంటూ ఆలోచిస్తూ కూర్చుందాను. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు తన ముందు కూర్చుంటూ. ఇప్పుడు ఇంటికి వెళ్తే డాడీ ఎలా రిసీవ్ చేసుకుంటారని భయంగా ఉంది అందాను. మళ్ళీ అదే ఆలోచిస్తున్నావా? అన్ని అనుమానాలు మనసులోంచి తీసేయను, కేవలం ఒక్కటే గుర్తుపెట్టుకో, నువ్వుంటేనే కంప్లీట్ ఫ్యామిలీ అన్నాడు కృష్ణ. అను ఎప్పటికప్పుడు తనలో ధైర్యం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నా విఫలమవుతోంది అందులో. కానీ అలా కాకుండా చూసుకుంటున్నాడు కృష్ణ. ఫోన్ మాట్లాడి అను కోసం తీసుకొచ్చాడు శివ. దాని మధ్యలోనే కృష్ణ తీసుకుని హలో చెల్లమ్మ, మా వాడు మళ్ళీ మాట్లాడతాడంటూ పెట్టేశాడు కృష్ణ. ఏంట్రా అనుకిస్తుంటే అలా కాల్ కట్ చేసావు అని అడిగాడు శివ. మీ చెల్లి ఊరెళ్ళాక డైరెక్ట్గా మాట్లాడుతుంది కానీ ముందు బయలుదేరదాం పదండ్రా అంటూ కంగారు చేశాడు కృష్ణ. 1 గంట అటు తిరిగి స్టార్ట్ అయ్యారు. బెంగళూరు టు హైదరాబాద్. కారులో సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. చిన్నప్పటి విషయాలు, చేసిన ఘనకార్యాలు అన్నీ చెప్పుకుంటున్నారు. దారిలో ఫుడ్ కోసం కారు ఆపాడు శివ. తను పడుకుని ఉండడంతో ఏమొద్దని చెప్పి ఫుల్గా పడుకుందాను. తన కోసం పార్సిల్ తెద్దాంలే అని మిగిలిన 2 వెళ్లారు. శివ తినేలోగా తాను తినేసి అను కోసం తీసుకొచ్చాడు కృష్ణ. ఎంత లేపినా లెగనంటూ తోహేసింది అను. అలా వదిలేయాలనిపించక ఎలాగో లేపి భుజం చుట్టూ చెయ్యేసి చిన్నపిల్లకి తినిపించినట్టుగా తినిపించాడు. అను కూడా నిద్రదేవత అనుగ్రహం వలన ఆగ్రహం చూపించకుండా తినేసి మళ్ళీ వాలిపోయింది. బిల్ కట్టేసి దూరం నుంచే
చాలా జాగ్రత్తగా తినిపిస్తున్న కృష్ణను ఆశ్చర్యంగా చూస్తున్నాడు శివ. చక్కగా మూతి తుడిచి కారు దిగిన కృష్ణకి ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడిన శివని చూసి తడబడ్డాడు. మళ్ళీ నవ్వు తెచ్చుకుని శివ ఆపాలను చూసినా ఆగకుండా ప్లేట్ పెట్టడానికి వెళ్ళాడు. తిరిగి కారు ఎక్కబోతుంటే కాళ్ళను పట్టుకుని వెనక్కి లాగి కారు కానించాడు శివ. ఏమైందిరా అని కృష్ణ విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటే మళ్ళీ గట్టిగా పట్టుకుని ఏంట్రా ఏం నడుస్తుంది అని అడిగాడు కళ్ళెగరేస్తూ. ఏం నడవడం ఏంట్రా కారులో వెళ్తుంటే అంటూ పనిచేశాడు కృష్ణ. నాటకాలు ఆడకుండా చెప్పు అంటూ కారు కేసు కొట్టినాడు పీక పట్టుకున్నాడు శివ. దాంతో తగ్గుతూ రేయ్ నీ చెల్లి పడుకుందిరా లేస్తుంది అన్నాడు కృష్ణ. నా చెల్లి గురించి అడుగుతున్నాను నిజం చెప్పు అన్నాడు శివ. ఇంతలో వీళ్ళ కుదుపులకు అనువు మేల్కొని అన్నయ్య ఏం చేస్తున్నారు వెనక అంటూ విండోలో చూస్తూ అడుగుతోంది. దాంతో శివ అనువైపు చూస్తూ ఏమారడంతో తన కితకితలు పెట్టి తప్పించుకున్నాడు కృష్ణ. రేయ్ నాకు సమాధానం చెప్పకుండా తప్పించుకోలేవు అంటూ వెనకే పట్టుకోబోయాడు. ముందు రారా బామర్ది లేట్ అవుతోంది అన్నాడు నవ్వుతూ కృష్ణ. కృష్ణ అన్నది శివకు అర్థం కాక నార్మల్గా అన్నాడని వదిలేసి మళ్ళీ డ్రైవింగ్పై దృష్టి పెట్టాడు శివ. తెల్లవారే సిటీ చేరిన రాత్రిపూట వెళ్ళడం ఎందుకని తెలిసిన ఫ్రెండ్ ఇంట్లో ఉన్నారు. పొద్దున్నే ఫ్రెష్ అయ్యి ఇంటికి బయలుదేరారు ముగ్గురు. నిన్నంతా ఏదో మూల భయమున్నా ఎలాగోలా కప్పిపుచ్చుకున్నా ఇప్పుడు తన వల్ల కాక తన బెదురు కళ్ళల్లో క్లియర్గా తెలుస్తోంది. శివ కూడా వెనకే కూర్చుని అనుకి ధైర్యం చెప్తున్నాడు. రోజులాగే పేపర్ చదువుతూ హాల్లో కూర్చున్నారు శ్రీధర్ గారు. సాయిబాబా పారాయణం చేసుకుంటూ రమణమ్మ గారు, వంటగదిలో నందన్ గారు ఎవరి పనుల్లో వారున్నారు. అడుగు ముందుకు పడగా ఆగుతుంటే అటు కృష్ణ ఇటు శివ తీసుకుని గుమ్మంలోకి వచ్చారనోని. తలుపు తెరిచే ఉండడంతో వెలుగుకు అడ్డం వచ్చింది ఎవరా అంటూ అటుగా చూశారు శ్రీధర్ గారు. అలాగే వంటగదిలో ఉండగా గేట్ చప్పుడైనా కూడా ఎవరలికిడి వినపడలేదేంటా అనుకుంటూ అక్కడి నుంచి బయటకొచ్చారు నందన్ గారు. పేపర్ నుండి చూపు తిప్పిన శ్రీధర్ గారికి ఎదురుగా అనువు కనిపిస్తోంటే కలో నిజమో అర్థం కాక రెప్ప మూస్తే ఎక్కడ మళ్ళీ కనపడదో అంటూ చలనం లేకుండా అలానే చూస్తున్నారు ఆయన. ఇటు నందన్ గారి పరిస్థితి కూడా అలాగే ఉంది. తనని చూసి కూడా ఎలాంటి కదలిక లేకుండా ఉన్న తల్లిదండ్రులను చూస్తే ఇంకా తన మీద కోపం తగ్గలేదేమో అని మరింత భయం పెరిగింది అనువులో. వారి సిచ్యుయేషన్ అర్థం చేసుకుని అమ్మా అంటూ నందన్ గారిని కదిలించాడు శివ. అప్పుడే తేరుకుని గబగబా గుమ్మం వరకు నడిచొచ్చి కాస్త దూరంలో ఆగిపోయారు. కృష్ణ నవ్వుతూ అనువుని తీసుకొచ్చి నందన గారికి తప్పిపోయిన చిన్నపిల్లని అప్పచెప్పినట్టు చేతిని అందించాడు. కన్నీళ్లతో అనువు చేతిని అపురూపంగా చూస్తూ గట్టిగా పట్టుకున్నారు. మళ్ళీ ఎక్కడికి పారిపోకుండా తల్లిగా భయం చూపిస్తున్నారు. ఇంతలో పక్కకొచ్చిన శ్రీధర్ గారిని చూసి ఇక దూరంగా ఉండడం తన వల్ల కాక డాడీ అంటూ ఆయన హత్తుకుపోయింది అను. నందన గారు కూడా మరో పక్క నుండి అనువుని పట్టుకుని ఏడుస్తున్నారు. ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఆవేదన తెలిసేలా ఎవరి పొరపాట్లకు వారు తమ కంటతడితో క్షమాపణ కోరుతున్నారు. అను నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ ఇన్నాళ్ళకు మళ్ళీ రావాలనిపించిందా తల్లి అంటూ అసలు అనువుని వదిలే ఉద్దేశం లేనట్టుగా తన గుండెలకు అదివి పెట్టుకున్నారు శ్రీధర్ గారు. నన్ను క్షమించండి డాడీ, చాలా తప్పు చేశాను. ఇన్ని రోజులు మీ బాధకు కారణమయ్యానంటే ఏడుస్తోంది అను. నువ్వు చెప్పడం ఏంట్రా, మేమే పెద్దవాళ్ళమని మీ మీద పెత్తనం చూపిస్తూ ప్రేమను మర్చిపోయాం. మీ మనసు తెలుసుకోలేక చాలా మాటలన్నాం. కానీ ఇంకేం చేసినా ఈ పిచ్చివాళ్ళు మళ్ళీ వదలకు తల్లి, తట్టుకోలేం అంటూ చాలా ఎమోషనల్ అవుతూ చెప్పారు శ్రీధర్ గారు. ఆ మాటలకు ఆయన నుంచి దూరం జరిగి కన్నీళ్లు తుడుస్తూ లేదు డాడీ, మళ్ళీ ఎప్పుడు ఇలా చేయను. మీరు ఇలా ఉంటే నేను చూడలేను అందాను. లేదురా, నువ్వు వచ్చావుగా, ఇకంతా హ్యాపీనే ఇంట్లో, అసలు బాధలే వద్దు అంటూ ఆయన నవ్వుతూ అను పెదాలు సాగదీశారు. తేలికైన మనసుతో ఆయన్ని పట్టుకుంది అను. చూసారా, ఇప్పుడు కూడా అది మీ కూతురే, ముందు నేనొచ్చినా మీతోనే మాట్లాడుతోంది అని కంప్లైంట్ చేశారు నందన. అలాంటిదేం లేదమ్మా అందాను. మరి ఇంకా అమ్మ మీద కోపం పోలేదా అంటుండగానే అను నందన్ గారిని గట్టిగా కౌగిలించుకుంది. ఎన్నన్నా కూడా మిమ్మల్ని వదిలి మేము ఉండలేమను, చిన్న తప్పుకి ఇంత శిక్ష వేస్తావా అని అడిగారు నందన. లేదమ్మా, నేనే సరైన ఆలోచన చేయలేకపోయాను. నా దారి నేను చూసుకున్నాను కానీ మీ ఎవరి గురించి ఆలోచించలేదు.
తప్పు నాదే అంటూ వచ్చిన దగ్గర నుంచి ఎవ్వరూ కన్నీళ్ళకి రెస్ట్ ఇవ్వలేదు. ఇంక తప్పులు కోపాలు వదిలేద్దాంరా, నిన్ను మళ్ళీ ఎక్కడికి వెళ్ళనిచ్చేది లేదంటూ తలనిమిరారు శ్రీధర్. ఇంకెక్కడికి వెళ్ళదులేండి అంకుల్, నాది గ్యారంటీ అంటూ నవ్వుతూ అనుని చూస్తున్నాడు కృష్ణ. ఆ మాటలోని అర్థం అనుకు అర్థమే కోపంగా చూసింది అను. శ్రీధర్ గారు అనుని వదిలి శివ కృష్ణ దగ్గరికి వెళ్ళి ఇద్దరిని కౌగిలించుకున్నారు. ఎలా అయినా అనుని తీసుకొస్తానని మాట ఇచ్చారా ఇద్దరు నిలబెట్టుకున్నారు అన్నారు శ్రీధర్. ఇదంతా వాడి వల్లే డాడీ, అను ఇలా ఇవాళ మన ముందుండడానికి కారణం అన్నాడు సంతృప్తిగా నవ్వుతూ శివ. మరీ మోసేయకరా, మన ఫ్యామిలీ హ్యాపీనెస్ కోసం ఏదైనా సదా మీ సేవలో అన్నాడు నవ్వుతూ కృష్ణ. మీ నాన్న కూడా నీలాగేరా, స్నేహం కోసం ఏదైనా చేసేవాడు. దురదృష్టం నేను పూర్తిగా చూసుకోకుండానే లోకం వదిలేశారు మీ అమ్మా నాన్న అంటూ స్నేహితుని తలుచుకున్నారు బాధగా శ్రీధర్. వాళ్ళు లేరని మీకు లోటు కలిగిందేమో కానీ ఉంటే ఎలా చూసుకునేవారో అలాగే నన్ను చూసుకున్నారు అంకుల్ మీరు, మనస్ఫూర్తిగా చెప్పాడు కృష్ణ. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలిరా అన్నారు నందన. అంత పెద్ద మాటలు ఎందుకత్తా, అమ్మలా చూసుకున్నావు చాలదా? సర్లే, నువ్వు అడిగావుగా, ముందు తీరుద్దావులే అన్నాడు అనుని ఉద్దేశించి కృష్ణ. ఆ మాటకను కళ్ళు చిన్నవి చేసి నోట్లో శాపాలు పెట్టుకుంటుంటే మరీ యాక్సిలేటర్ తొక్కితే నష్టమని గ్రహించాడు కృష్ణ. అన్నట్టు అమ్మమ్మేది అంటూ డైవర్ట్ చేశాడు కృష్ణ. లోపల గదిలో జపం చేసుకుంటోంది. ఉండు పిలుస్తాను అని కదులుతోంటే అను నందనగారిని ఆపి తానే గదివైపు నడిచింది. మెల్లిగా శబ్దం రాకుండా తలుపు తెరిచి అడుగు వేసుకుంటూ వెళ్ళి వెనక నుండి రమణమ్మగారిని చుట్టేసింది. హఠాత్తుగా పడిన చేతులకు ధ్యానం చెదిరి ఆమె చేతులను తడుముతూ వెనక్కి చూసిన ఆమెకు నవ్వుతూ కనిపించిందను. ప్రార్థిస్తున్న దేవుడు కరుణించాడేమో అన్నట్టు చూస్తున్న రమణమ్మగారి బుగ్గపై ముద్దు పెట్టిందను. ఎలా ఉన్నావు నానమ్మ అని అడిగిందను. ఆవిడ అనువును వదిలించుకుని వెనకే నవ్వుతూ వచ్చిన కొడుకు కోడల ముఖం సంతోషంగా చూసుకుంటూ బయటకు వెళ్లారు. అందరూ ఆమెనే చూస్తూ అయోమయంగా వెనకే ఆమెను అనుసరించారు. నానమ్మ, నా మీద కోపమా, మాట్లాడవా అంటూ చిన్నపిల్లలా అడిగిందను. నందన, లేట్ అవుతోంది, నాకు టిఫిన్ వడ్డిస్తావా అని అడిగారు రమణమ్మ. అలాగే అత్తయ్య అంటూ వాళ్ళని చూస్తూనే గదిలోకి వెళ్ళారు నందన. నానమ్మ, చిన్నపిల్లని క్షమించవా అంటూ మోకాళ్ళ మీద కూర్చుని ఆమె కాళ్లపై చేతులు వేస్తూ అడిగిందను. అను చేతులు తోహేస్తూ పక్కకు చూస్తుంటే మళ్ళీ తన వైపు తిప్పుకుంది. సారీ, పోనీ చిన్నప్పట్లో కొడతావా నీ కోపం తీరే వరకు అంటూ ఆమె చేయి తీసుకుని చెంప తగిలేటట్టు కొట్టుకుంది అను. అనును కొట్టే చేయి వెనక్కి తీసుకుని ఆమెను కౌగిలించుకుని బాధపడ్డారు రమణమ్మ. మీ అమ్మా నాన్న మీద కోపం వస్తే ఈ నానమ్మ ఏం చేసిందే, నాకు చెప్పాల్సింది కదా, నేనే వాళ్ళని ఒకటి వేసేదాన్ని అంటూ పైకి లేపి కూర్చోబెట్టారు రమణమ్మ. ఇంక దాని గురించి మర్చిపోదాం నానమ్మ, ఇక నుంచి మళ్ళీ హ్యాపీగా ఉందాం సరేనా అంటూ నవ్విందను. అనులో చాలా మార్పు వచ్చిందని ఇంట్లో అందరూ గమనించారు. ఇది వరకు కన్నా చలాకీతనం అల్లరి తన మాటల్లో ఉన్నాయి. అను ఇంత సంతోషంగా తిరిగొచ్చి మళ్ళీ అందరూ ఆనందంగా ఉండే రోజులు వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. బయటికి చెప్పకపోయినా ఎవరికి వారికే గాల్లో తేలుతున్న భావన ఉంది. పండగ పూట ఇంటికి వచ్చిన కూతుని పదిలంగా చూసుకుంటూ మురిసిపోతున్నారు నందన శ్రీధర్ గారు. మునిపట్ల అల్లరి, వాళ్ళ నాన్నతో మాటలు, అన్నయ్యతో తియ్యటి తగువులు మళ్ళీ ఇంట్లోకి రావడానికి ఎంతో సమయం పట్టలేదు. వచ్చిన దగ్గర నుండి కృష్ణ వైపు కూడా అను ప్రవర్తన మారింది. అది గమనించి తెగ ఆనందపడిపోతున్నాడు కృష్ణ. మధ్య మధ్యలో తమ తల్లిదండ్రులు పడిన వేదన తెలుసుకుంటున్న అను వారిని ఇంకెప్పుడు బాధ పెట్టకూడదని గట్టి నిర్ణయం తీసుకుని తన వల్లే ఏర్పడిన లోటుని వాళ్ళతో గడిపే సమయంలో తీరుస్తోందను. మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.